రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లో ప్రధాని పర్యటిస్తారు. పశ్చిమాసియా దేశాలతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా సాగనున్న ఈ పర్యటనలో ప్రధాని తొలుత జోర్డాన్లో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో భారత్ జోర్డాన్ సంబంధాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు జోర్డాన్లో పర్యటించనున్నారు. జోర్డాన్తో భారత దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జోర్డాన్లో పర్యటించనున్నారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని చేసే మొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనతో భారత్ జోర్డాన్ మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సహకారం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. 1950లో భారత్ జోర్డాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 7.5 దశాబ్దాలుగా నిరంతర రాజకీయ సంప్రదింపులు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వానికి సంబంధించిన అంశాలపై 2 దేశాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపై ఇరు దేశాలు స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్న భారత్కు ప్రతి సందర్భంలోనూ జోర్డాన్ మద్దతుగా నిలిచింది. ఇరు దేశాలు వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకుంటూ ఆర్థిక సంబంధాలను కూడా మెరుగుపరుచుకుంటున్నాయి. మరోవైపు జోర్డాన్ దేశంలో 17,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. టెక్స్టైల్, నిర్మాణం, తయారీ రంగాల్లో పనిచేస్తూ అక్కడి ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జోర్డాన్ ఎగుమతుల్లో సుమారు 5వ వంతు వాటా కలిగిన గార్మెంట్, టెక్స్టైల్ రంగంలో భారతీయుల పాత్ర అత్యంత కీలకం. జోర్డాన్లోని క్వాలిఫైడ్ ఇండస్ట్రియల్ జోన్లలో భారత మూలాలున్న సుమారు 15 గార్మెంట్ కంపెనీలు పనిచేస్తూ ఉండగా వీటి పెట్టుబడులు దాదాపు $500 మిలియన్ చేరాయి. ఈ సంస్థల ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం జోర్డాన్కు ఉన్న ప్రత్యేక వాణిజ్య ఒప్పందాల ద్వారా ఎగుమతులకే వినియోగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జోర్డాన్ ఎగుమతుల్లో సింహభాగం భారతీయుల కంపెనీలదే. టెక్స్టైల్తో పాటు ఆరోగ్యం, ఐటీ, ఆర్థిక సేవలు, ఎరువుల పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, బహుళజాతి సంస్థల్లోనూ భారతీయులు పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే నైపుణ్యం గల కార్మికులుగా భారతీయులకు జోర్డాన్లో మంచి పేరుంది. ఇక భారతదేశం జోర్డాన్ దేశం 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $2.8 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. మరోవైపు భారతదేశ వ్యవసాయ రంగానికి కీలకమైన ఎరువులను, ముఖ్యంగా పాస్పేట్, పొటాష్లను జోర్డాన్ భారతదేశానికి సరఫరా చేస్తుంది. భారతదేశ ఆహార భద్రతకు ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇక విమానయాన రంగంలోనూ ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. రాయల్ జోర్డానియన్ అమ్మాన్, ముంబై మధ్య విమాన సేవలను ప్రారంభించడంతో 2 దేశాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడింది. న్యూఢిల్లీకి సేవలను విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. జోర్డాన్ భారతీయ ప్రయాణికులకు వీసా ఆన్ అరైవల్ మరియు ఈ వీసా సౌకర్యాలను కూడా అందిస్తోంది. ప్రతిపాదిత ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్లో జోర్డాన్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ప్రాంతీయ మార్కెట్లను అనుసంధానించే వ్యూహాత్మక కారిడార్గా ఇది కీలక పాత్ర పోషించనుంది. ఇలా వ్యవసాయ, వాణిజ్య, ఆర్థిక, కార్మిక, మౌలిక వసతుల రంగాల్లో జోర్డాన్తో భారత్కు బలమైన సంబంధాలున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత బలోపేతం కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్ పర్యటన ఎంతగానో ఉపయోగపడనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.